Hi children, NMMS 2025 ఈ సంవత్సరం NMMS ఎగ్జామ్ రాస్తున్న విద్యార్థులందరికీ ఆల్ ది బెస్ట్. NMMS నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ స్కీమ్. ఈ పథకం సెంట్రల్ గవర్నమెంట్ ప్రవేశపెట్టిన ఒక మహోన్నతమైన పథకం. ఈ ఎగ్జామ్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి అంటే 8వ తరగతి తర్వాత బాలబాలికలు డ్రాప్ అవుట్ రేట్ తగ్గించడం ప్రధాన ఉద్దేశం. 8వ తరగతి చదువుతున్నటువంటి మేధావులైనటువంటి ప్రతిభావంతులైనటువంటి విద్యార్థులను పై తరగతులు చదువుకోవడానికి వాళ్ళకి ఆర్థికంగా కొంత భరోసా కల్పించడం ఈ ఎగ్జామ్ యొక్క ప్రధాన ఉద్దేశం. అయితే ఈ ఎగ్జామ్ ఎలా ఉంటుంది, ఈ ఎగ్జామ్ కి ఎవరు అర్హులు, ఈ ఎగ్జామ్ లో మనం క్వాలిఫై అయితే మనకొచ్చే లాభం ఏంటి అనేది ఈ వీడియోలో సంక్షిప్తంగా తెలుసుకుందాం. ఈ పరీక్షలో మనకు 180 ప్రశ్నలు, మెంటల్ ఎబిలిటీ 90 మార్కులకి, స్కాలాస్టిక్ యాప్టిట్యూడ్ టెస్ట్ అనే 90 మార్కులకి, మొత్తం 180 మార్కులకి 180 నిమిషాలు అనగా 3 గంటల సమయం ఎగ్జామ్ ఉంటుంది. అయితే ఈ ఎగ్జామ్ రాయడానికి ప్రభుత్వ పాఠశాలలు, లోకల్ బాడీస్ పాఠశాలలు, ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలో చదువుతున్న 8వ తరగతి విద్యార్థులందరూ అర్హులు. అయితే 7వ తరగతిలో 55% మార్కులు సాధించుండాలి. ఎస్సీ, ఎస్టీ, పిహెచ్సి విద్యార్థులు 50% మార్కులు సాధించినా సరిపోతుంది. ఈ ఎగ్జామ్ లో ఎవరైతే మెరిట్ సాధిస్తారో వారికి 9వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ 2వ సంవత్సరం వరకు అనగా 4 సంవత్సరాల పాటు 12,000 చొప్పున స్కాలర్షిప్ మంజూరు చేస్తారు. అయితే ఈ ఎగ్జామ్ ని మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి? ఇక్కడ మెంటల్ ఎబిలిటీ టెస్ట్ అనేది 90 మార్క్స్ ఉంటుంది. స్కాలాస్టిక్ యాప్టిట్యూడ్ టెస్ట్ అనేది 90 మార్క్స్ ఉంటుంది. మెంటల్ ఎబిలిటీ టెస్ట్ లో మనకు 90 మార్క్స్ ఒక్కొక్క టాపిక్ కింద 10 ప్రశ్నలు ఇస్తాడు. అంటే మనకు ఒక 9 టాపిక్లు అనేవి చాలా ఇంపార్టెంట్. ఈ మెంటల్ ఎబిలిటీ టెస్ట్ కింద ఈ 9 టాపిక్లని మనం చాలా బాగా నేర్చుకోవాలి. దీనితో పాటు కొన్ని అడిషనల్ గా ఇంకొన్ని టాపిక్స్ నేర్చుకుంటే ఇందులో మంచి మార్కులు సాధించవచ్చు. అదేవిధంగా స్కాలాస్టిక్ యాప్టిట్యూడ్ టెస్ట్ శాట్ లో మనకు సబ్జెక్టుల వారీగా ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ కలిపి 35 మార్కులకి, మ్యాథ్స్ 20 మార్కులకి, సోషల్, హిస్టరీ, జాగ్రఫీ, పాలిటిక్స్, ఎకనామిక్స్ కలిపి 35 మార్కులకి ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇక్కడ కంటెంట్ నాలెడ్జ్ ని చెక్ చేసే విధంగా ఉంటుంది. ఈ మెంటల్ ఎబిలిటీ టెస్ట్ లో మాత్రం లాజికల్ థింకింగ్ ని టెస్ట్ చేసే విధంగా ఉంటుంది. అయితే ఈ మెంటల్ ఎబిలిటీ టెస్ట్ లో మనకు గణితంతో రిలేటెడ్ గా ఉన్నప్పటికీ కొంత లాజిక్ గా ఆలోచిస్తే చిత్రపటాలతో ఉన్న సమస్యలు కూడా చాలా ఉంటాయి. అయితే వీటిలో ఈజీగా ఉన్న టాపిక్స్ ని ముందుగా బాగా నేర్చుకుంటే మెంటల్ ఎబిలిటీ టెస్ట్ లో కూడా మంచి మార్కులు సాధించవచ్చు. సో ఈ విధంగా NMMS ని ప్రిపేర్ అయిన విద్యార్థులందరూ ఖచ్చితంగా విజయం సాధించవచ్చు. ఈ సంవత్సరం NMMS రాసేటువంటి విద్యార్థులందరికీ ఉపయోగపడేలా అవగాహన కల్పించేందుకు నేను కొన్ని వీడియోలు రూపొందించాలనుకుంటున్నాను. విద్యార్థులందరూ వీటిని వినియోగించుకొని విజయం సాధిస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ.